వివాహం అన్నది మనిషి ఐడియా కాదు. మనం సోషల్ స్టడీస్లో చదువుకుంటాం, మనిషి మొదట ఆది మానవుడిగా ఉన్నాడు, ఆ తర్వాత ఆ యుగం, ఈ యుగం, రాతి యుగం, లోహయుగం ఇలాంటివన్నీ వచ్చాయి. సడన్గా వివాహం ఐడియా వచ్చింది, నాగరికత వచ్చింది. మీకు తెలుసు కదా, నాగరికత పెరిగే కొద్దీ బట్టలు తీసేస్తున్నారు, మీకు తెలుసు కదా. టైలర్లు కూడా, మరి టైలర్లు బట్టలు మింగేస్తున్నారు, వీళ్ళే తక్కువ కొనుక్కుంటున్నారో మనకు తెలియదు. సో నాగరికత ఏం సంస్కారాన్ని నేర్పించదని మనకి దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. సో నాగరికతలోంచి పుట్టలేదు ఏది, వివాహం అనే ఐడియా. దేవుడు ఆది నుంచే, అంటే ఆది మానవుడిని ఎప్పుడు చేశాడో, ఆది మానవుడు ఎంత పాతోడో, ఎంత ప్రాచీనమైన వాడో, వివాహం కూడా అంతే ప్రాచీనమైందని మనం అందరం తెలుసుకోవాలి. ఇది మధ్యలో వచ్చిన ఐడియా కాదు. అందుకని చాలామంది ఏం చేస్తారు, 4-5 వివాహాలు చేసుకుంటారు. 4-5 వివాహాలు చేసుకొని కూడా వాళ్ళు చక్కగా ప్రపంచంలో చలమని అయిపోతారు కూడా. కొంతమంది వివాహం కూడా అవసరం లేదని, ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, ఏమిటది, మీరు చాలా చక్కగా చెప్తున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇంగ్లీష్ ఛానల్కి కూడా అర్థమైపోయింది అది, అంటే అంత పరిచయం అయిపోయింది అన్నమాట. చూసారా, సహజీవనం. సో ఎందుకు మనకి చులకన భావం వచ్చిందంటే వివాహం గురించి, వివాహం మధ్యలో ఎప్పుడో వచ్చింది. ఒకవేళ వివాహాన్ని మనిషే ఏర్పరచుకొని ఉంటే, అది మానవ పద్ధతి అయి ఉంటే, మనిషి మధ్యలో దాన్ని తీసేసుకోవడానికి వాడికి అధికారము ఉంది. మనం ఏర్పరచుకున్న దాన్ని మనం ఎప్పుడైనా కాదనొచ్చు, కానీ అలా కుదరదు. మలాకి గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, నీ వివాహానికి నేను సాక్షిని.